దీనిపై మరిన్ని డీటెయిల్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, ఇప్పటి వరకు జరిగినటువంటి వాదనలకు సంబంధించినటువంటి అంశానికి వెళ్తే ట్రిపుల్ టెస్ట్ లేకుండా రిజర్వేషన్లు పెంపు సాధ్యం కాదన్న పిటిషనర్ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2021లో సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు ఈ కోర్టు ముందుకి ఆ ప్రస్తావన తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. ట్రిపుల్ టెస్ట్ లేకుండా రిజర్వేషన్లు పెంచొద్దని సుప్రీం గతంలోనే ఈ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసిందంటూ కూడా పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇచ్చిన మార్గదర్శకాలను గుర్తు చేస్తూ లాయర్ బుచ్చిబాబు కోర్టు ముందు ఈ విషయాన్ని ప్రస్తావనకు తీసుకొచ్చారు. బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటే ప్రత్యేకంగా కమిషన్ ఏర్పాటు చేయాలంటూ కూడా పిటిషనర్ తరపు లాయర్ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై ఇంతకుముందే విచారణ ప్రారంభమైంది. వాదనలు పిటిషనర్ తరపున న్యాయవాదులు ముందుగా ఈ వాదనలు వినిపిస్తూ ఉన్నారు. ఆఫ్టర్ లంచ్ బ్రేక్ తర్వాత ప్రభుత్వం తరపున న్యాయవాదులు కోర్టు దృష్టికి వారి వాదనలు వినిపించేటువంటి అవకాశం ఉంది. రిజర్వేషన్లు 50% మించొద్దంటూ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఉన్నాయి. ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదంటూ న్యాయవాదులు ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కేవలం షెడ్యూల్ను మాత్రమే విడుదల చేశారు తప్ప ఇక్కడ నోటిఫికేషన్ ఇంకా రిలీజ్ చేయలేదు అంటూ కూడా న్యాయవాదులు ఈ బెంచ్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. 4 అంశాల ఆధారంగా జీవో9ని ఛాలెంజ్ చేస్తున్నామంటూ అడ్వకేట్ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లాడు. 1 మ్యాన్ కమిషన్ నివేదిక బయట పెట్టలేదు అంటూ కూడా అడ్వకేట్ వివేక్ రెడ్డి ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పాటు అనేక అంశాలు దీనిపైన ప్రస్తావనకు తీసుకొచ్చినట్టుగా తెలుస్తుంది. ట్రిపుల్ టెస్ట్ లేకుండానే రిజర్వేషన్లు 50% మించొద్దు అంటూ కూడా అడ్వకేట్ వివేక్ రెడ్డి కోర్టు ముందు ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. అసెంబ్లీలో రిజర్వేషన్ బిల్లు ఎప్పుడు పాస్ అయిందంటూ కూడా చీఫ్ జస్టిస్ ఈ విషయాన్ని న్యాయవాదులని ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. ఆగస్టు 31 2 సభల్లో పాస్ అయిందన్న లాయర్ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. గవర్నర్ దగ్గర బిల్ పెండింగ్ లో ఉందా అని జడ్జి క్వశ్చన్ చేసినట్టుగా సమాచారం అందుతుంది. జీవో 9తో పాటు జీవో నెంబర్ 41 కూడా చెల్లదంటూ న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గవర్నర్ దగ్గర బిల్లు ఇంకా పెండింగ్ లో ఉంది, బిల్లు ఇంకా చట్టంగా మారలేదంటూ కూడా పిటిషనర్ ఈ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. చీఫ్ జస్టిస్ బెంచ్ ఏదైతే వాదనలు జరుగుతూ ఉన్నాయో ప్రత్యక్షంగా కాంగ్రెస్ మంత్రులు అక్కడ బైఠాయించి ఆ వాదనలు ప్రత్యక్షంగా వింటా ఉన్నారు. పొన్నం ప్రభాకర్, లక్ష్మణ్, ఇంతకుముందే కొండా సురేఖ, గ్రంథాలయ చైర్మన్ రియాజ్, కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, మంత్రులందరూ కూడా ప్రస్తుతం హైకోర్టులోనే బీజేపీ బెంచ్ దగ్గర జరుగుతున్నటువంటి వాదనలన్నీ కూడా ప్రత్యక్షంగా వింటా ఉన్నారు. ఎందుకంటే ఏళ్ల తరబడి బీసీ రిజర్వేషన్ అంశం మొట్టమొదటిసారి కాంగ్రెస్ ఒక జీవో విడుదల చేసింది. జీవో నెంబర్ 9 ఈ లోకల్ బాడీస్ ఎన్నికల్లో ఖచ్చితంగా 42% రిజర్వేషన్లు బీసీలకు అమలు చేయాలనే ఒక దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటూ మాత్రం ఈ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? ఇప్పటికే 18% రాష్ట్రంలో రిజర్వేషన్ ఇంప్లిమెంట్ అయ్యింది ఎస్టీ ఎస్సీ బీసీలకు. మళ్ళీ 42% జీవోని ఇంప్లిమెంట్ చేస్తే అనుసరిస్తే మొత్తం 59% రిజర్వేషన్ పెరుగుతుంది. దీని కారణంగా ఇతర కులాలు, ఇతర వర్గాలు నష్టపోయేటువంటి అవకాశం ఉంది అన్నట్టు కూడా రెడ్డి జాగృతి తరఫున హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. బీసీ రిజర్వేషన్ ని ఎట్టి పరిస్థితుల్లో అమల్లోకి తీసుకురాకూడదు. దీన్ని చాలా రాష్ట్రాల్లో దీన్ని రద్దు చేశారు. అప్పటి ప్రభుత్వాలు నిర్ణయాన్ని తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేసిన స్పష్టంగా సుప్రీంకోర్టు 50%కి మించి రిజర్వేషన్లు ఏ రాష్ట్రంలో ఉండకూడదు అనే ఒక నిబంధన ఉంది. ఆ నిబంధన అన్ని రాష్ట్రాలు పాటించాలి. కాబట్టి ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్నటువంటి 42% రిజర్వేషన్ కి సంబంధించి ఒకవేళ ప్రభుత్వం అమల్లోకి ఫుల్ ఫ్లెడ్జ్ గా తీసుకొస్తే మొత్తం 69% జీవో రిజర్వేషన్ ఇప్పుడు అమలవుతున్నటువంటి అవకాశం ఉంది. ఇంకా 30% మాత్రమే మిగిలింది. ఆ 30%లో అన్ని వర్గాలు నష్టపోతారు, అనేక అవసరాలు ఎదుర్కొంటారు. మొత్తం బీసీలదే పై చెత్తు ఉంటుంది, బీసీలే పై స్థాయిలో ఉంటారు. ఉద్యోగాల విషయంలో, రిక్రూట్మెంట్ విషయంలో, రాజకీయ పరంగా అన్ని వ్యవస్థల్లో కూడా బీసీలదే పై చేయి ఉంటుంది అనే ఒక విషయాన్ని అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ రెడ్డి జాగృతి తరఫున వేసినటువంటి పిటిషన్ పైనే హైకోర్టులో వాదనలు సాగుతూ ఉన్నాయి. 12:30 నుంచి ఇప్పటి వరకు సుమారు 1.5-2 గంటల పాటు పిటిషనర్ తరపున న్యాయవాదులే తమ వాదనలు వినిపించారు. కొంతమంది ఇంప్లీడ్ అయినటువంటి పిటిషనర్ యొక్క న్యాయవాదులు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. మా అభిప్రాయాలను స్వీకరించి మా అభిప్రాయాలు విన్న తర్వాతే బీసీ రిజర్వేషన్ చట్టబద్ధతకు సంబంధించి మీ
గౌరవమైనటువంటి తీర్పుని వెల్లడించండి అంటూ కూడా ఈ పిటిషన్ అన్ని కూడా ఇంప్లీట్ చేస్తూ దాని ప్రకారంగా ముందుకు వెళ్ళాలి అంటూ మాత్రం వివిధ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోబోతా ఉంది అనేది మాత్రం కీలకంగా మారబోతా ఉంది. లోకల్ బాడీస్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్ బీసీలకు కల్పించాలని ఒక రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి జీవో విషయంలోనే హైకోర్టు ఇప్పుడు కీలకమైనటువంటి నిర్ణయాన్ని వ్యక్తం చేయబోతా ఉంది. చాలా మంది వారి అభిప్రాయాలని వ్యక్తం చేసుకుంటూ కొంతమంది వ్యతిరేకించడము, కొంతమంది దాన్ని స్వీకరించడము, కొంతమంది రైతులకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఒక అంశం తెరపైకి తీసుకోవడం రావడము, ఇంకా చాలా రంగాల్లో ఉన్నటువంటి కులపరమైనటువంటి అంశాలన్నిటిని కూడా ఈరోజు కోర్టు ముందుకు తీసుకొచ్చి ఈ విషయంలో స్పష్టంగా ఈ బీసీ రిజర్వేషన్ల అంశంపై కూడా కోర్టు అనుకూలమైనటువంటి తీర్పు వస్తుందనేది మాత్రమే ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కానీ ఎక్కడ కూడా రాష్ట్రంలో కోర్టు ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారంగా అమల్లోకి తీసుకొచ్చినటువంటి సందర్భాలు లేవు. గతంలో ఈ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఉన్నత న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పు జడ్జిమెంట్లని సైతం ఈరోజు హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. హైకోర్టు ముందు ఆ జడ్జిమెంట్లన్నీ కూడా కోడ్ చేశారు. రాష్ట్రంలో ఉదాహరణకు మహారాష్ట్ర గతంలో వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రిజర్వేషన్లపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలను, ఆ తర్వాత కోర్టు ఆ జీవోలని కొట్టివేస్తూ తీసుకున్నటువంటి నిర్ణయానికి సంబంధించినటువంటి జడ్జిమెంట్ అన్నిటిని కూడా ఈరోజు తెలంగాణ సీజే బెంచ్ ముందు ప్రస్తావనకు తీసుకురావడం జరిగింది. సీజే అవన్నీ కూడా పరిశీలించారు. దాంతోపాటు ఇంప్లీడ్ అయినటువంటి పిటిషన్ అభిప్రాయాలను కూడా సేకరించారు. లంచ్ తర్వాత ప్రభుత్వం తరఫున కౌంటర్ దాఖలు చేయమంటూ కూడా ఇప్పటికే కోర్టు ఆదేశాలు జారీ చేసింది. కాబట్టి లంచ్ తర్వాత ప్రభుత్వం తరఫున న్యాయవాదులు ఈ విషయాన్ని కోర్టు ముందు ప్రస్తావన తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం తరఫున న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేసి వాదనలు విన్న తర్వాత ఈరోజు సాయంత్రం 4 గంటల లోపు ఈ బీసీ రిజర్వేషన్ అంశానికి సంబంధించినటువంటి ఒక ఫైనల్ తీర్పు వెలువడేటువంటి అవకాశం ఉంది. తిరిగి స్టే విధిస్తారా, లేదా ఇది వాయిదా వేస్తారా, లేదా ఈ రోజే చట్టబద్ధత కల్పిస్తూ 42% బీసీలకు రిజర్వేషన్ అమలు చేయాల్సిందే అంటూ కోర్టు ఈ రకమైనటువంటి నిర్ణయం వ్యక్తం చేయబోతా ఉందా? ఈ అంశంపైనే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలందరూ బీసీతో పాటు ఎస్టీ ఎస్సీ అన్ని వర్గాల వ్యక్తులు ఈరోజు కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని చెప్పబోతా ఉంది, ఇది చరిత్రలో నిలబడిపోయేటువంటి తీర్పుగా ఉండబోతా ఉంది అనేది మాత్రమే పిటిషనర్లు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఒక్కసారి 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తే కేవలం ఈ లోకల్ బాడీ ఎన్నికలకే కాదు, ఇక ముందు భవిష్యత్తులో కూడా ఈ రిజర్వేషన్ అమలు చేయాల్సి ఉంటుంది. అది అన్ని ఎన్నికల్లో సరే ఈ అమలు చేయాల్సి ఉంటుంది అనే ఒక ప్రతిపాదన కూడా మళ్ళీ పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో జరగబోయేటువంటి రిజర్వేషన్ల అంశం, ప్రస్తుతం లోకల్ బాడీ ఎన్నికల్లో ఇవ్వబోయేటువంటి తీర్పుకు సంబంధించి కోర్టు ఏ రకమైనటువంటి నిర్ణయాన్ని చెప్పబోతా ఉందనే దానిపై మరి కాసేపట్లో క్లారిటీ ఉంది. లంచ్ తర్వాత ప్రభుత్వం తరఫున న్యాయవాదులు తమ వాదనలు విన్న తర్వాత కోర్టు ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేసేటువంటి అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ రవితేజ.